హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ప్రోమోలో గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఒక వార్ అయితే జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. 14వ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఎవరు సెకండ్ ఫైనలిస్ట్కి అనర్హులో చెప్పి వాళ్ళ ఫోటోను అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. అవినాష్ విష్ణుప్రియ ఫోటో అయితే కాలుస్తాడు. చాలాసార్లు విష్ణుప్రియ నాకు గేమ్ ఏంటో, ఎందుకు వచ్చాను అని చాలాసార్లు అయితే అంది. కానీ నేనెప్పుడు బిగ్ బాస్కి ఎందుకు వచ్చాను అని అనలేదు అని అబద్ధం అయితే చెప్తుంది. మొన్న రీసెంట్గా కూడా శ్రీముఖి హౌస్లోకి వచ్చినప్పుడు కూడా అంటుంది, అసలు ఎందుకు వచ్చానో అనిపించింది అంటుంది. చాలాసార్లు విష్ణుప్రియ అలా అంది, కానీ ఒప్పుకోదు అంతే. ఇక నిఖిల్ వర్సెస్ గౌతమ్ పెద్ద గొడవ అయితే జరిగింది ఈసారి. ఈ ఫైర్ కనుక నిఖిల్లో ముందు నుంచి ఉండుంటే ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోయి ఇప్పటికే నిఖిల్ విన్నర్ అని కన్ఫామ్ అయితే అయిపోయేది. ఆల్రెడీ ఎక్స్ హౌస్ మేట్స్ చెప్పారు, ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు, కొంచెం ఫైర్ కనిపించట్లేదు నీది అని. అయినా మార్చుకోలేదు. లాస్ట్ వీక్ వచ్చేసరికి ఫైర్ చూపిస్తున్నాడు నిఖిల్. ఆబ్వియస్లీ అందరికీ డౌట్ అయితే వస్తుంది, ముందున్నది నిజమా, ఇది నిజమా అని. గౌతమ్ డైరెక్ట్గా ఫేస్ మీదే అడిగేస్తాడు నిఖిల్ని. రెండూ నిజమే అని చెప్తాడు నిఖిల్. కానీ ముందైతే ఈ ఫైర్ కనిపించలేదు నిఖిల్లో. టాస్క్లు వచ్చేటప్పటికి చాలా బాగా ఆడేవాడు ఫైర్తో, కానీ నామినేషన్స్ మాత్రం సేఫ్ ప్లే లాగా నామినేట్ చేసేవాడు వేరే వాళ్ళని. గౌతమ్ కృష్ణ నిఖిల్ని మూసుకొని కూర్చో, యష్మిని వాడుకున్నావు అని అనడంతో నిఖిల్ అయితే ఫైర్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైర్ అయితే జరగబోతుంది. ఈ ఎపిసోడ్ ఎవరికి ప్లస్ అవుతుందో చూడాలి. మరి ఫినాలే వీక్ వచ్చినప్పుడు ఎవరు కరెక్ట్గా మాట్లాడతారో వాళ్ళకు కొంచెం ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. చూడాలి ఈ ఎపిసోడ్ మొత్తం ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 21% ఓటింగ్తో. నిఖిల్కి అన్ని యూట్యూబ్ పోల్స్లో టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 20% ఓటింగ్తో. గౌతమ్కి నిఖిల్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే వస్తుంది. కానీ అఫీషియల్లో మ్యాక్సిమం నిఖిల్కే ఎక్కువ ఓటింగ్ అయితే పడే అవకాశం. కన్నడ రివ్యూవర్స్, కన్నడ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ప్రమోట్ చేస్తున్నారు నిఖిల్ కోసం ఓట్ చేయండి అని. మన కన్నడ అబ్బాయి లాస్ట్ వరకు వెళ్ళాడు, కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విన్నర్ అవుతారు అనే విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్, రివ్యూవర్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్. వాళ్ళందరూ వచ్చే మన యూట్యూబ్ ఛానల్లో ఓట్ చేయరు కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా కనిపిస్తుంది. కానీ అఫీషియల్లో ఖచ్చితంగా నిఖిల్కే ఎక్కువ ఓటింగ్ అయితే ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 16% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది సేమ్ 16% ఓటింగ్తో. విష్ణుప్రియకి ప్రేరణకి ఈక్వల్ ఓటింగ్ అయితే వస్తుంది. ఫిఫ్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్తో. నబీల్కి ఒకప్పుడు విన్నర్ అనుకున్న క్యాండిడేట్ సడన్గా ఓటింగ్ అయితే తగ్గిపోతూ వచ్చింది. ఈ రోజు అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో రోహిణి ఉంది 9% ఓటింగ్తో. ఈ వారం రోహిణికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి. వీక్ స్టార్టింగే కాబట్టి రోహిణి లీస్ట్లో ఉంది. చూడాలి వీకెండ్ వరకు ఓటింగ్ ఏమైనా చేంజ్ అవుతుందా, సేమ్ ఇంతే కంటిన్యూ అవుతుందా. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్